ఇది వాతావరణ మార్పుల హెచ్చరిక, ఎల్నినో ప్రభావమా, లేక రాబోయే వినాశనానికి సంకేతమా? అగ్రరాజ్యాల అడ్డా, ఆధునిక నాగరికతకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పుడు చల్లటి గాలులు, మంచు ముక్కలతో మురిసిపోయే ఐరోపా ఖండం ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారుతోంది. ఆధునిక చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యంత భయానక వడగాల్పుల గుప్పిట్లో చిక్కుకొని బిలవిల్లాడుతోంది యూరప్. నిన్నటి వరకు చలికి వణికిన దేశాలు నేడు సూర్యుని ప్రతాపానికి తగలబడిపోతున్నాయి. ఒకవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు, మరోవైపు పెరుగుతున్న మరణాల సంఖ్య. అసలు ఐరోపాలో ఏం జరుగుతోంది? ప్రకృతి ఎందుకు ఇంతలా పగబట్టింది? మొదటగా జర్మనీ వైపు చూస్తే అక్కడి వాతావరణం మునుపెన్నడూ లేని విధంగా హీటెక్కిపోతోంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే జర్మనీ వీధులు ఇప్పుడు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉడికిపోతున్నాయి. అనేక నగరాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 41 డిగ్రీల మార్కును దాటేశాయి. డ్రూవిడ్జ్ అనే ప్రాంతంలో అయితే ఏకంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీనికి కొన్ని క్షణాల ముందే సార్ బ్రూకెన్లో 41.3 డిగ్రీలు నమోదైందంటే పరిస్థితి ఎంత వేగంగా దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా నమ్మలేని నిజం ఏంటంటే అక్కడ వేడి తీవ్రతకు వీధుల్లోని ట్రాఫిక్ లైట్లు సైతం కరిగిపోతున్నాయి. ఇది వాతావరణ మార్పుల హెచ్చరిక, ఎల్నినో ప్రభావమా, లేక రాబోయే వినాశనానికి సంకేతమా? ఫ్యాషన్ రాజధాని ఫ్రాన్స్ పరిస్థితి అయితే వర్ణనాతీతం. వడగాల్పుల ధాటికి అత్యంత ఘోరంగా దెబ్బతిన్న దేశాల్లో ఫ్రాన్స్ ముందు వరుసలో ఉంది. అందమైన ప్యారిస్ నగరం ఇప్పుడు వేడి ఒత్తిడితో ఊపిరాడక కొట్టిమిట్లాడుతోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఈ వడదెబ్బ కారణంగా ఇప్పటి వరకు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉష్ణోగ్రత ఇలాగే కొనసాగితే మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు వణికిపోతున్నారు. హాస్పిటల్స్, ఎమర్జెన్సీ వార్డులన్నీ డీహైడ్రేషన్, అలసట, వడదెబ్బ బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. అత్యవసర సేవలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నా వస్తున్న కేసుల సంఖ్యను తట్టుకోలేకపోతున్నాయి. మరోవైపు ఇటలీ, స్పెయిన్ దేశాల పరిస్థితి కూడా అంతగా బాగోలేదు. అక్కడ సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. వేడి తీవ్రతకు ఏకంగా రోడ్లు కరిగిపోతున్నాయి, హైవేలు పగుళ్లు బారుతున్నాయి. దీనివల్ల రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అటు రైళ్లు, ఇటు బస్సులు నడపడానికి వీల్లేని పరిస్థితి వచ్చింది. మౌలిక సదుపాయాలు ఒక్కొక్కటిగా కుప్పకూలుతుండడంతో ఇటీవలి దశాబ్దాలలో ఐరోపా చవిచూసిన అత్యంత భయంకరమైన వాతావరణ అత్యవసర పరిస్థితిగా ఇది రూపాంతరం చెందుతోంది. పరిస్థితి చేతులు దాటిపోవడంతో యూరోప్ దేశాల గవర్నమెంట్స్ ఆల్రెడీ రెడ్ అలర్ట్ ప్రకటించేశాయి. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. మన భారతదేశంలో 45 నుంచి 50 డిగ్రీల ఎండలున్నా సరే మనం నిర్భయంగా ఉంటాం. అంత వేడిలో కూడా వేడివేడి ఛాయ్ తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటాం. మరి ఈ దేశాల్లో 41 డిగ్రీలకే ఎందుకు అంతలా అల్లాడిపోతున్నారు? ఎందుకంటే ఐరోపా ప్రజల శరీరాలు, వారి ఇళ్ల నిర్మాణం చలిని తట్టుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. అక్కడ ఏసీలు తక్కువ వాడతారు. అందుకే ఈ వేడి వారిని ప్రాణాంతకంగా మారుస్తోంది. అయితే మనం కూడా అలసత్వంగా ఉండడానికి వీల్లేదు. ఇక ముఖ్య విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వాతావరణం మరింత ఘోరంగా మారబోతోందని శాస్త్రవేత్తలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. ప్రకృతిని మనం నిర్లక్ష్యం చేస్తే అది ఎంతటి వినాశనాన్ని సృష్టిస్తుందో చెప్పడానికి ప్రస్తుత ఐరోపా సంక్షోభమే ఒక సజీవ సాక్ష్యం. ఇప్పటికైనా మానవాళి మేల్కొనుకుంటే రేపు మరిన్ని ఖండాలు ఇలాగే నిప్పుల కొలిమిగా మారడం ఖాయం. అయితే ఇటువంటి పరిస్థితి భారతదేశానికి కూడా వచ్చే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.